ఈరోజు దేవుని వాక్యం చదువుకుందాము. యెషయా గ్రంథం 53 అధ్యాయము. దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మనతో ఏం మాట్లాడతారో వాక్యం చదువుకున్న తర్వాత చూద్దాం. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవరికి బయలుపరచబడెను? లేత మొక్క వలె, ఎండిన భూమిలో మొలిచిన మొక్కల వలె అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైన సొగసైనను లేదు. మనం అతనిని చూసి ఆపేక్షించినట్లుగా ఆయన యందు స్వరూపము లేదు. తన యందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడాయను, మనుషుల వలన విసర్జింపబడిన వాడాయను. వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుషులు నొల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనం అతనిని ఎన్నిక చేయకపోతిమి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతన్ని ఎంచితిమి. 5వ వచనం. మన అతిక్రమణ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. మన సమానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి. మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను. యెహోవా మన అందరి దోషములు అతని మీద మోపెను. అతడు దౌర్జన్యం నొందినవాడు. 7వ వచనం. బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వధకు తేబడిన గొర్రె పిల్లయు, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండినట్లు అతడు నోరు తెరవలేదు. 8వ వచనం అండి. అన్యాయము తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడెను. అతడు నా జనుల అతిక్రమములను బట్టి మొత్తబడెను కదా. సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను. అయినను అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు? అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను. ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. నిశ్చయముగా అతడు అన్యాయమేమీయూ చేయలేదు. అతని నోట ఏ కపటము లేదు. అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు తన్ను తాను అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును. యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. అతడు తనకు కలిగిన వేదనను చూసి తృప్తి నొందెను. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టెదను. గనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకొనును. ఏలయనగా మరణము నొందినట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను. అతిక్రమములు చేయువారిలో ఎంచబడిన వాడాయెను. అనేకులు పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపన చేసెను. ఇంతటితో 53వ అధ్యాయం ముగిసినది. యెషయా గ్రంథం 53వ అధ్యాయం చదువుకున్నామండి. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్. చదివిన ఈ కొద్ది వాక్యాన్ని ప్రతి ఒక్కరు మనసులో ఉంచుకుని వాక్యానుసారంగా ఈ లోకంలో పాపం అంటుకోకుండా, ఈ లోకంలో కలవకుండా దేవుణ్ణి ధ్యానం చేసుకుంటూ, దేవుణ్ణి గుర్తు చేసుకుంటూ, ఈ లోకంలో కలవకుండా మనం ప్రత్యేకంగా దేవుని బిడ్డలుగా అందరం కలిసి రేపు ఆదివారం కాబట్టి అందరం కలిసి దేవుడి సన్నిధికి వెళ్ళి ఆరాధన చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి.
దేవుడి కొద్ది వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్.